హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ప్రతిరోజు ఆయన ఒక గొప్ప గొప్ప ఆలోచనలతో మనకి పని చెప్తున్నారు అంటే అలా చెప్పుకునే అవకాశాన్ని అంత చెప్పుకునేలా గర్వంగా మనల్ని ఇక్కడ పెడుతున్నారు అంటే ఆయన రోజు 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 ఆయన పనితీరుని ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. ఇది మనం ఊరికనే అనుకునేది కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఆయన గురించి మాట్లాడడానికి ఒక అర్హత ఉండాలి. ఆయన గురించి చెప్పాలంటే ఒక బలంగా నిలబడేటువంటి తత్వం కూడా ఉండాలి. అందుకే ఈరోజు కిరణ్ టీవీ న్యూస్ అనేది ఇంత బలంగా నిలబడి ఆయన కోసం ప్రతిసారి చెప్తున్నాము. కొంతమంది ఇది మరీ ఎక్కువగా చెప్పేస్తున్నారు అని అనుకున్నా పర్లా, డెఫినెట్గా అలాంటి వ్యక్తి కోసం నిలబడటానికి కూడా ఒక గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా చెప్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా దేశంలోనే నంబర్ 1 పొజిషన్లో ఆయన కంటిన్యూగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్క 1.5 ఇయర్లోనే ఎన్ని చేంజెస్ చేశారో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదేంటి మాటలే చెప్పేస్తున్నాం, ఏదో ఉదాహరణకు 1-2 చెప్పచ్చు కదా అని డెఫినెట్గా చెప్తాను. లేకపోతే ఏదో ఒకటి చెప్పు అని అంటారు కదా, అందుకోసమే. ఆయన ఒక పని అంటే మనం ఒక లిస్ట్ రాసుకుని చెప్పుకోవచ్చు, కానీ ఒకటి కాదు కదా వేళ్ల మీద లెక్క పెట్టడానికి. ఆయన చేసినవి కొన్ని వందల పనులు ఉన్నాయి, దాంట్లో కొన్ని మాత్రమే చెప్తా. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పడనటువంటి రోడ్లు పడ్డాయి. వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో జీవితంలో అసలు వెలుగే రాదేమో, మా జీవితాలు ఇంతేనేమో. కొంతమంది అయ్యా మా ఊరి కరెంట్ లేదు, ఒక కరెంటు పోలు వేయించండి అయ్యా అంటే, మీ ఊర్లో ఉందే 20 మంది అయ్యా, 20 కుటుంబాలు ఉన్నాయా, 20 కుటుంబాల కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వేయించాలా అని అనుకునేటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి గత ప్రభుత్వాలు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 20 మంది కాదు, 10 కుటుంబాలు ఉన్నా, చెప్పాలంటే ఒక కుటుంబం ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో వెలుగులు నింపి వాళ్ళ జీవితాల్లోకి వెలుగులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒక కలగానే మిగిలిపోతుందేమో అనే వాళ్ళ కళని నిజం చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ ఊరికి మంచినీళ్ళు ఇంకా మనం మంచినీళ్ళు తాగలేమేమో అనుకునేటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఏదో ఒక హెల్త్ ఇష్యూతో వాళ్ళ జీవితాల్లో హెల్త్ ఇష్యూ బారిన పడి ఆరోగ్యం పాడు చేసుకున్నటువంటి సందర్భాలు అన్నీ కదా నా కళ్ళతో నేనే చూశాను. మొన్న రీసెంట్గా అరకు పాడేరు వెళ్ళినటువంటి ఆ టైంలో కూడా కొంతమంది చెప్తుంటే, నిజమా ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయలేదా, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మీ ఊరికి తాగటానికి నీరు, రోడ్డు, కరెంటు కూడా లేదా అని అనిపించేటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మోక్షం కలిగింది అన్నారు. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అవే కాదు, చాలా ఉన్నాయి. చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చని, లేదా కొన్ని ఏంటది చెత్తని తీసుకుని కొన్ని కిరాణా వస్తువులు ఇవ్వచ్చని, కానీ ఇంకా చాలా గొప్ప పనులు చేస్తున్నారు. అవన్నీ మనం చెప్పుకుంటా పోతే ఒక సపరేట్ ఒక వీడియోనే అవుతుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఉపాధి శ్రామికుల గురించి, ఉపాధి హామీ పని దినాల గురించి. ఆయన దేశంలోనే 3వ స్థానంలో ఉన్నారట, ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టారట. అది ఎందుకు ఏంటనేది మీకు ఒక్కసారి చదివి వినిపిస్తా. ఉపాధిలో మెరిసిన రాష్ట్రం, జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఏపీ. శ్రామికులకు 7 నెలల్లో 15.66 కోట్ల పని దినాలు కల్పన. మీరు ఆలోచించండి, ఇక్కడ కూడా 100కి 100% కాదు, అక్కడ 15 కోట్ల పని దినాలు వాళ్ళు కేటాయించమని చెప్పి అడిగితే పవన్ కళ్యాణ్ గారు 15.66 కోట్లు అంటే 100% కాదు. ఇదిగోండి, వాళ్ళు ఇచ్చింది 15 కోట్ల పని దినాలు కేటాయిస్తే అక్టోబర్ 30 నాటికి అంతకంటే మించి 15.66 కోట్ల పని దినాలు ఇవ్వటం జరిగింది. అంటే 104.48% శ్రామికులకు కల్పించారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి వచ్చిన తర్వాత రైతులు, కూలీలు చాలామంది ఏమైపోయారంటే, వాళ్ళందరూ కూడా గతంలో పొలం పనులకో లేదంటే వాళ్ళ సొంతగా కౌలుకు తీసుకునో రైతులుగా ఉండేటువంటి చాలామంది కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీతో వరి కోతకు కావచ్చు, లేదంటే నాటులకు కావచ్చు, చాలా పనులు ఉండేవి ఊళ్ళల్లో. ఈ ఉపాధి హామీకి సంబంధించిన కింద డ్రైనేజీలను లేదంటే రోడ్లను నిర్మాణం జరుగుతూ ఉండేది, మట్టి ఇంకొకటి అని. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీతో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, లేదంటే ఇంకొకటి వేస్తున్నారు. లోకల్గా ఉండేటువంటి వరి కోతలకి మిషన్లు వచ్చేసాయి, కలుపుకి వేరే వచ్చేసాయి. ఎన్నెన్నో రకాలుగా టెక్నాలజీ మారిపోతుంది, వాళ్ళకి పని తగ్గిపోతుంది. అందుకని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి కొంతమంది వాచ్మెన్లుగా, ఇంట్లో కూలి పనులకి, ఇంట్లో వంట పనులకి, లేదంటే కొంతమంది భవన నిర్మాణ కూలీలుగా మారిపోయి వాళ్ళ కుటుంబాలని వదిలేసి, వాళ్ళ సొంత ఊరిని వదిలేసి, పిల్లల్ని, కుటుంబ సభ్యులను వదిలేసి ఎక్కడికో బ్రతుకుతున్నటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్నీ మారాయి.
ఎలా అయితే గిరిజన ప్రాంతాల్లో వాళ్ళలో వెలుగును నింపారో ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాలకి ఒక అండగా నిలిచి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కలిగించారు. అది ఎలాగంటే ఇక్కడ ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఊళ్ళోనే పని దొరుకుతుంది. మన ఊరెళ్ళి మన వాళ్ళ మధ్య ₹1 తక్కువ వచ్చినా సరే ఒక పూట మంచి అన్నం తిని బ్రతకడానికి మనకి పని దొరుకుతుంది. హ్యాపీగా మనం అక్కడికి వెళ్ళి బ్రతుకుతాం. ఇక్కడ ఎన్నో మాటలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ వచ్చిన వాటితో మనకు సరిపోక ఇబ్బందులు పడుతూ ఇక్కడ ఉండటం కన్నా మన ఊర్లో మన ఇంట్లో బ్రతికేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పని చేసుకుందాం. ఉపాధి హామీ అనేది డెఫినెట్గా ఇన్ని గంటలు ఆంధ్రప్రదేశ్లో పని ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. వస్తున్నారు చాలామంది వాళ్ళ పనులు మానేసుకుని ఎక్కడెక్కడో నివసిస్తున్నటువంటి తరలిపోయినటువంటి విలేజెస్కి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పినటువంటి పని చేసుకుంటూ ఆ ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులకు అప్లై చేసుకుంటూ ఎన్నో గంటలు రోజుకి చెప్పాలంటే ఇంకా ఎక్కువ కూడా పెంచారట. అదనంగా మరొక 3 కోట్ల రూపాయల పని దినాలు పెంచినటువంటి ఘనత గత రాష్ట్రంలో మీ చరిత్రలో నాకు చెప్పండి. పోనీ ఇప్పుడంటే నేను చెప్తున్నానని కాదు, ఇంత డబ్బా కొట్టేస్తున్నానని ఏదేదో అనుకుంటారు. ఎవడైనా ఇంకొక రాష్ట్రం గురించి మన తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చూపించండి. ఈ ఇచ్చినటువంటి 15 కోట్లే చేసినటువంటి ఘనత ఉందేమో చెప్పండి. ఎక్స్ట్రా ఇంకోటి సంగతి పక్కన పడండి. ఉన్న పని దినాలకే మన దగ్గర చేసుకునేటువంటి అవకాశం ఉన్నా ఎవరికి పని ఇవ్వాల. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు చేశారు. 100% చేయండి అంటే 104% చేశారట ఆయన. ఎంతకన్నా గొప్ప మనిషి ఎక్కడ దొరుకుతాడండి? పైగా ఇంకొక 3 కోట్ల రూపాయల ఇంకొక 3 కోట్ల పని దినాలు మళ్ళీ తీసుకొచ్చారంటే ఆయన ఎంత ఆలోచిస్తున్నారో ఆలోచించండి. దీంట్లో కూడా గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం నేను చెప్పను, కానీ ఆ ఇచ్చేటువంటి ఉపాధి హామీ కార్మికులకు సంబంధించి కూలీలకు సంబంధించి వాళ్ళ డబ్బులు తినేసి అక్కడ పని కూడా చేసేవాళ్ళు కాదు, గాలి లెక్కలు చూపించేసి వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్నీ మారాయి. వాళ్ళకి పని ఇవ్వాల్సిందే, పని ఇస్తున్నట్టుగా వాళ్ళు పని చేయాల్సిందే. వాళ్ళు చేసిన తర్వాత ఒక టీంని ఏర్పాటు చేసి అది చెక్ చేసుకుని ప్రాపర్గా ఉందా లేదో ఫొటోస్ వీడియోస్తో సహా ఒక టెక్నాలజీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చేస్తున్నటువంటి పనులు, దానికి సంబంధించి పారదర్శకత ఎంత బలంగా ఉంటుందో ఈసారి చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి. సో ఎంతకన్నా ఏం కావాలి? వాళ్ళకి పని దొరుకుతుంది, పనికి తగ్గ డబ్బులు దొరుకుతున్నాయి సొంతూరులో. ఇంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది? ఈరోజు 3వ స్థానంలో ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఇంకొక 1 ఇయర్లోనే ఆయన నెంబర్ 1 స్థానానికి 100% వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. నాట్ ఓన్లీ ఉపాధి హామీ కూలీలుగా, యాక్చువల్గా చెప్పాలంటే కూలీలు అని కూడా అనకూడదు. వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని, కూలీలు ఏంటి, వాళ్ళ పని మన ఊరి పని మనం చేసుకుంటున్నాం. వాళ్ళ శ్రామికులు కష్టపడి పని చేయటం వల్లే మనకి ఎన్నో పనులు అవుతున్నాయి, ఎన్నో నీటి కుంటలు వస్తున్నాయి, ఎంతో డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎన్నో పనులు మనకు వస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళ కూలీలు ఎలా అవుతారు? వాళ్ళు కష్టపడి మనల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళ పేరును కూడా మార్చారు. కూలీల నుంచి శ్రామికులుగా మారిస్తే ఎంత గొప్పోళ్ళు అయిపోతారంటే అది వాళ్ళకి ఇచ్చే గౌరవంగా మనం భావించాలి. దాన్నే పవన్ కళ్యాణ్ గారు ఆ కూలీ అనే పదాన్ని తీసేసి శ్రామికులుగా మార్చి ఎంతో వాళ్ళకి గౌరవాన్ని నింపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఇంకొకటి చూపిస్తాను. గత ప్రభుత్వాల గురించి ఇక్కడ చేసినవి దేశంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఏడాది మొదట 6 నెలల్లో 190.8 కోట్ల పని దినాలు కేటాయించింది. వీటిలో అక్టోబర్ నాటికి 30 నాటికి 148 కోట్ల పని దినాలు అంటే 65% మాత్రమే వినియోగించారు. తెలంగాణలో 6.5 కోట్ల కేటాయిస్తే వాటిలో 5.47 మాత్రమే అంటే 84% మాత్రమే ఖర్చు చేశారు. తమిళనాడులో 12 కోట్లకు ఇస్తే 9 కోట్లు మాత్రమే వాళ్ళు పని దినాలు చేశారు, అంటే 80% మాత్రమే చేశారు. కర్ణాటకలో 9 కోట్లకు ఇస్తే 5.98 మాత్రమే ఇచ్చారు, అంటే 66% ఇచ్చారు. ఒడిశాలో ఇంత. ఒక్కొక్క లెక్కలతో సహా ఇక్కడ చూపించారు. మనం ఆలోచించుకోండి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, ఇదిగో వైకాపా ప్రభుత్వంలో దొంగ మాస్టర్లు వేసి పని దినాలు భారీగా వినియోగించుకున్నారనే విమర్శల నుంచి రాష్ట్రం బయటపడేలా కూటమి ప్రభుత్వం పలు సంస్కరణలు చేసి చేపట్టినటువంటి విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసింది. ఆకస్మిక తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నేను కూడా నా కళ్ళతో చూశాను. రీసెంట్గా మొన్న కూడా అటు చిత్తూరు కావచ్చు, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ఆ ఏరియాస్లో కూడా ఏపీ శాట్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళి ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి ఎవరైతే
దొంగ మాస్టర్లు వేస్తున్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి అవతల పాడేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఆలోచన రావాలన్నా సరే భయపడేలా చేస్తున్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారంటే కేవలం వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే ధైర్యం వాళ్ళల్లో బలంగా నింపుతున్నారని చెప్పాలి.